వీరమణి గంటుడు ప్రతిదినం చిన్న మాగిన గణనాథ ఏలుమయ ఎంతటి చల్లని స్వామివయ భజించు నీ ఓహో శని నా నామము పార్వతీదేవి అనేందు మరి తీర్థయాత్రలు తిరుక్కుంటూ పోతున్నావా ఒరే సేవక నా భర్త దగ్గరికి పోదాం భర్త దగ్గరికి పోదాం What I did yesterday. ఎరుమేలి వాసుడు ఏకాంత వాసుడు హరిహర తనయుడు తోలుకొని ఊరి బయట కొండ దగ్గరికి తీసుకొని పోయి త్రిశూలము పాతి, కుమారులారా ఆ కొండపై నుండి ఈ త్రిశూలము పైకి ఎవరు దున్కుదురో వారే నా నిజమైన శిష్యులు అనగా అందరూ పారిపోయి. సిద్ధ చూచితివా, నీవైన రమ్ము. అప్పుడు సిద్ధయ్య జాడ తెలుసు.
కానక చెడిపోయదవు వలదూరా జ్ఞానము గురు భక్తి నీకు వలదూరా ఉన్న వాటిని నేర్చుకుందు రమ్మ నాయన నువ్వు ఏలనమ్మా తల్లి పిల్లలు ఇది అంతా మాయ అని పెద్దలు చెప్పగా వినలేదా నా మాట విని ఇంటికి వెళ్ళిపోము నీకు ఈ బ్రహ్మము చిక్కడు ఒకవేళ నీకు దొరికిన దక్కువాడు కాదు ఇక్కడి నుండి వెళ్ళిపోము మఠం నుండి సిద్ధయ్యను మెడలు బట్టి దొబ్బిరి అప్పుడు సిద్ధయ్య ఏమంటున్నాడు ఇంకా నాకెవారయ్యా దిక్కో గురు వీర బ్రహ్మము ఇంకా నాకెవారయ్యా దిక్కో Gauda